జామ్, హోమ్ మేడ్ జామ్ ఏ ఫ్రూట్తో చేశానో చూపిస్తాను చూడండి. నేరేడు పండుతో హోమ్ మేడ్ జామ్ చేశాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఎలా జామ్ చేశానో చూపిస్తాను, చూసేయండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే పండ్లు ఎక్కువ రోజు ఉండవనేసి జామ్ ప్రిపేర్ చేయమంటే చేస్తున్నాను అనమాట. ఇలా వాటర్ లేకుండా వాష్ చేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. చూసారా కలరు, నేరేడు పండుకి న్యాచురల్గా కలర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకు కలర్ వేసినట్లు అనిపిస్తుంది కదా, పింక్ కలరు చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రాసెస్లోకి వస్తే 2 విజిల్స్ అయిపోయాక చల్లారాక డివైడ్ చేసుకోవాలి. ఇలా రసం వచ్చేస్తుంది నేరేడు పండుది, అది అట్లాగే పక్కన పెట్టి గ్యాస్ మీద సన్న మంట మీద ఉడికిచ్చేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారాక ఇలా గింజలు వేరు చేసేసుకోవాలి. నేరేడు పండులోటివి గింజలు వేరు చేసేసుకొని వచ్చిన మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనకి ఇలా రఫ్ కొంచెం గరకగా వస్తుంది మిక్సీ పట్టేసుకుంటే. మాకు అలా వద్దనుకుంటే ఆ రసాన్ని ఈ ఒలిచేసిన దాన్ని మిక్సీ పట్టేసుకొని వడగట్టుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ నేను చూపించే ప్రాసెస్ అలాగే వేసేస్తున్నాను. ఫ్రూట్ అంతా తింటే బాగుంటుంది కదా, ఎందుకు తీసేయడం అని వేసేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఫ్రూట్ మొత్తం వేసాను కదా, అందుకే ఇలా కొంచెం బరగ్గానే వచ్చేస్తుంది అనమాట. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇలా ఉడుకుతున్న రసంలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. తక్కువ మంట పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. అప్పుడప్పుడు పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకుంటూ ఉండాలి. కొంచెం టైం ప్రాసెస్సే, కానీ ఇంట్లో హోమ్ మేడ్ చేయాలంటే టైం కేటాయిస్తే ఖచ్చితంగా హోమ్ మేడ్ జామ్ చేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వస్తూనే ఉంటుంది. మంట ఎక్కువ తక్కువ చేసుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ సగం అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. బాగా సగం అయ్యేంత వరకు షుగర్ అనేది వేయకూడదు. సగం అంతా ఉడికిపోయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి. నేనేం కొలతలు చెప్పలేదు, నాకు ఆ ఫ్రూట్స్కి ఎంత షుగర్ కావాలనిపిస్తుందో అంత వేసుకుంటున్నా టేస్ట్కి బట్టి. ఫస్ట్ నేను వేసాను షుగరు, కానీ మా సిస్టర్ సరిపోదని మళ్ళీ ఇంకొంచెం వేసింది, స్వీట్ తక్కువ ఉంటుందని చెప్పేసి. నేరేడు పండు అన్నీ స్వీట్ ఉండవు కదా, కొన్ని ఒగరు ఉంటాయి, అందుకు ఈక్వల్ చేసేకి మళ్ళీ ఇంకొంచెం వేసేసింది షుగరు. తర్వాత షుగర్ వేసినాక ఇలా తిప్పుతూనే ఉండాలి. లో ఫ్లేమ్ పెట్టేసి తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఇలా చూపించిన విధంగా ఇలా 10 మినిట్స్ ఉంటే దింపేస్తామనంగా. లెమన్ జ్యూస్ ఒకటంతా పిండేసుకున్నాను నేను. ఇలా దగ్గర పడ్డాక ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. లెమన్ జ్యూస్ వేసుకుని 10 మినిట్స్ తర్వాత ఇది చల్లారాక చూసారా ఇలా చూపించిన విధంగా వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత ఇలా హోమ్ మేడ్ జామ్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా ఏ ఫ్రూట్ అయినా చేసుకోవచ్చు. నాకు నేరేడు పండు అవైలబుల్ ఉంది కాబట్టి అదే దాంతోనే చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం బరకగా తగులుతుంది, ఎందుకంటే ఫ్రూట్ మొత్తం వేసేసాను కాబట్టి. మా అబ్బాయి జామ్ చేశానంటే వెంటనే బ్రెడ్ తెచ్చేసాడు, వేయి మమ్మీ బ్రెడ్ కనేసి. టేస్ట్ చేశాను, బాగానే ఉంది. అలా బాటిలో జామ్లా ఉండదు, ఇది హోమ్ మేడ్ జామ్ కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం వగరగా పుల్లగా తీపిగా చాలా బాగుంది. ఇలా బ్రెడ్కి అప్లై చేశాక చూసారా కలర్ఫుల్గా ఉంది. మై వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మై ఛానల్ అత్తమ్మ కిచెన్.